ఈరోజు వైసీపీని చూస్తే జాలేస్తుంది, ఛీ అనిపిస్తుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి సామాన్య ప్రజానికాన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిదిరి అప్పలరాజుని జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కలవడానికి అన్నట్టు ములాఖాత్ అన్నట్టు పర్మిషన్ తీసుకొని వచ్చి ఆ మనిషి ఏం చేశాడు, ఏం మాట్లాడాడు అన్నప్పుడు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ముందు సిదిరి అప్పలరాజు కొడుకు ఆరవ వర్మ అని ఒక పిల్లోడు, 15 సంవత్సరాల పిల్లోడు. ఆ పిల్లోడు వాళ్ళ అమ్మ అంటే సిదిరి అప్పలరాజు యొక్క సత్యమని జగన్మోహన్ రెడ్డి మరి కొంతమంది ఉన్నారు, మైకులు ఉన్నాయి. వాటి ముందు జగన్ మాట్లాడింది ఏంటండి, మీ నాన్న డాక్టర్ కదా, సిపిఆర్ చేశారు కదా మీరు ఆ రోజు అంట. ఎవరికి? దానే అంట. ఎవరినైతే వీళ్ళు చంపారో, చంపారు, యాక్సిడెంట్ చేసి చంపారు. యాక్సిడెంట్ చేసిన తర్వాత చావు బతుల మధ్య ఉంటే సిదిరి అప్పలరాజు డాక్టర్ వచ్చి వాళ్ళ కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు తప్ప చావు బతుల మధ్య ఉంటే దానిని తీసుకుని ఆసుపత్రికి వెళ్తే బతికేవాడు ఆయన. ఒకవేళ బ్రీతింగ్ పడిపోయినట్టయితే కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అంటారు, హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం అంటారు. ఓకే, కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ సిపిఆర్ అంటారు. సో అది కనుక చేస్తుంటే బతికేవాడు, చేయలా. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, వాళ్ళ నాన్న డాక్టర్ కదా, వీళ్ళు అక్కడ పల్మనరీ సిపిఆర్ చేశారు అంటారు. సిపిఆర్ అంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియదు, ఆ పిల్లోడిని అడిగితే పిల్లోడికి తెలియదు. ఆ పిల్లోడు ఏం చెప్పాడు, చెస్ట్ పంపింగ్ అనేది చెప్తే చెస్ట్ పంపింగ్ అన్నాడు. సిపిఆర్ చేయటమేమో డాక్టర్ అయినటువంటి సిదిరి అప్పలరాజు కొడుకు, డాక్టర్ సిదిరి అప్పలరాజు, ఆ డాక్టర్ కొడుకు పిల్లోడు, ఇతను తెలుసు. బట్ వైఎస్ రాజశేఖర డాక్టరే కదా, ఆయన డాక్టర్ అనే కదా, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంటుంది అనుకుంటే మార్చేసి డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీని పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కొడుకు ఏంటి జగన్మోహన్ రెడ్డికి, కానీ సివిఆర్ అబ్రివేషన్ తెలియదు. నేను చాలా లాజికల్గా మాట్లాడుతున్నాను, ఎటకారంగా అనుకోండి మీరు. సిపిఆర్ చేయటమేమో డాక్టర్ కొడుకైనటువంటి సిదిరి అప్పలరాజు కొడుక్కి తెలుసు అంట. ఏది యాక్సిడెంట్ చేసి చంపేసినట్టు చూస్తే ఆ పిల్లడికి తెలుసు అంట సిపిఆర్ చేయటం. బట్ సిపిఆర్ అబ్రివేషన్ కూడా ద గ్రేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం తెలియలేదు. నిన్న అక్కడ కనపడింది ఆయన పాండిత్యం ఏ పాటిది అని. తర్వాత హోంమంత్రి అనిత చాలా క్లియర్గా చెప్పారు, అసలు ములాఖత్ టైం ఇచ్చిందట 2 నుంచి 3 వరకు అంట జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వెళ్ళాడండి, 5:30 తర్వాత ఎప్పుడు వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి 16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. ఆ సమయంలో జైలు రూల్స్ ఆయనకు తెలియవా అండి? తెలుసు కదా, 5 కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఎవరు విజిటింగ్ అవర్స్ అవన్నీ ఏమి ఉండవు. 5:30కి బ్యారక్స్ మొత్తం క్లోజ్. ఇంకా మనకి రెగ్యులర్గా అన్నప్పుడు మన డిన్నర్ వచ్చేసి 8కో 9కో ఇప్పుడు చేస్తాం. అటు జైల్లో నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం మేరకు 6 లోపు అయిపోయింది. అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఎర్లీగానే అయిపోయింది, 6కి 8కి స్టార్ట్ అయిపోయింది. మధ్యాహ్నం వచ్చేసి 12కి ఏమో పెడతారు. సాయంత్రం భోజనం 5 to 5:30 5:30 to 6 అనమాట. ఇంకంతే, చీకటి అంటే ఇక వాళ్ళ రూముల్లోనే ఉంటారు, బయట ఉండరు వాళ్ళు. సో అటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదా 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వాడికి జైలు రూల్స్ ఎలా ఉంటాయో? జగన్మోహన్ రెడ్డికి ఏ టైం ఇచ్చారని తెలిసి కూడా ఆ టైంకి వెళ్లకుండా నిన్న ఆయన శ్రీకాకుళం పర్యటనలో వచ్చిందేమో సిదిరి అప్పలరాజుతో ములాఖాత్ అవడానికి. అది ఒక్కటి తప్ప మిగతావన్నీ చేశాడు. మిగతావన్నీ అంటే ఆమె పోలీసు ప్రవళిక ఎవరో పాపం అన్నారు, అందుకే రాక్షసం ఒక చుట్టుముట్టేసి అలా ఇబ్బంది పెట్టారు అక్కడ ఆమెని. అండ్ మరలా రప్ప అంటూ నానా హడావుడు అంటే అదొకటి చేశారు. వీళ్ళ వల్ల చివరికి అసలు రోడ్డు మీద ఏ రకం ట్రాఫిక్ జామ్ అయిందంటే పాపం వైజాగ్ నుంచి ఇక్కడ దాకా వస్తుంటే ఈ మనిషి అంచుకరళ్ళకి వెళ్తున్న వాహనాలు అయిపోయినాయి, అంతే, అంబులెన్స్లో అయిపోయినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మనిషి బయటకు వచ్చాడంటే చాలు ఇబ్బందులు జనాలకైతే. సో ఈ వేలో ఈ మనిషి పోని సరే సిదిరి అప్పలరాజు కలవలేదు. ఆ కుటుంబం వచ్చేసి ఏంటంటే ఎక్యూజ్డ్ ఫ్యామిలీ, వాళ్ళు పరామర్శించాడు. అసలు పరామర్శించాల్సింది ఎవరిని? దానే కుటుంబాన్ని. వీళ్ళ చేతిలో మరణించాడు చూసిన పాపం గొర్రెల కాపరి, ఆయన కుటుంబాన్ని పరామర్శించాలి. ఆయన కుటుంబాన్ని పరామర్శించకపోగా ఇంకా ఆయన తక్కువ చేసి మాట్లాడండి. నిన్నైతే అసలు హత్య చేసిన వాళ్ళు వెనకేసుకొచ్చాడు, చనిపోయినటువంటి పరామర్శించాల్సింది పోయి అసలు పరామర్శించకపోగా రోడ్డు గడ్డేసి చనిపోక ఏం చేస్తారన్న రీతిలో మాట్లాడాడు ఆ మనిషి అయితే. ఘోరం. నాకైతే నేను నిజంగా అనిపించింది కదా, మానవత్వం అన్నది ఏ మాత్రంగాన ఉన్నట్టయితే వాళ్ళు వైసీపీకి ఓటేరు సరిగదా, వైసీపీ దరిదాపులకి పోరు. జగన్ వస్తున్నాడు అంటే ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఎవరు ఉంటారు చూసారా, డబ్బులు ఇచ్చి జనాన్ని పట్టుకొస్తున్నారంట. వాళ్ళ జేబులు సౌరంతా గారిపోతుంది, అంటే డబ్బు అంతా అయిపోతుంది. అండ్ జగన్ నినాదాలు చేస్తే కొంతమంది తయారైపోతున్నారు. వీళ్ళు ఎవరు అంటే
మరి వాళ్ళు ఎవరు ఏంటో నాకే అర్థం కావట్లేదు అసలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి మీరు భజన చేస్తారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి నినాదాలు చేస్తున్నారు? అసలు మీరు ఏం చేశాడని? అమరావతిని పడగేపించినందుక, పోలవరాన్ని ఆపించినందుక, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో వచ్చేసి అంటారు ఎర్ర బస్సు అని ఊరికి కూడా ఎయిర్ బస్ తెస్తాడని చంద్రబాబు అని చెప్పేసి దాన్ని ఆపినందుక ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటి చెప్పండి మంచి పాయింట్. అనుకున్న టైంకి వెళ్ళి మనుషులు కలవాలనే విషయం తెలియదు. పోనీ వచ్చిన పని ఏంటి అన్నప్పుడు ఆ పని చూసుకొని అసలు బాధితులు వేరే వాళ్ళు కదా అన్నప్పుడు వాళ్ళు కలవాలన్న విషయం తెలియదు. ఇది కూడా పక్కన పెట్టండి. అసలు నిన్న ఆ మైకుల ముందు మాట్లాడుతున్నాడు. ఆ పేరేదో అండి తెలుగులో ఉందండి, అది ఆయన చదవాల్సిన స్క్రిప్టేనండి. ఆయన చదవాల్సిన స్క్రిప్ట్ ఆయనకి ఇస్తే దానిని మరలా వెనకాల అడుగుతున్నాడు, ఏంది ఇది ఒకటే 10 సార్లు అడిగాడు. ఫ్యూజ్ లెగిపోయినా నాకైతే ఈ మనిషి చదవలేదా, చదివిన అర్థం కాలేదా ఏంటి అసలు అదే. సరే అది కూడా పక్కన పెడతాం పోండి. ఒక రిపోర్టర్ ఎవరో లేడీ, సార్ మీ ప్రభుత్వ హయాంలో, సార్ మీ అమ్మో ఎన్నిసార్లు అడిగింది పాపం అమ్మాయి అయితే. అబ్బే విన్నాడు వినలేదు అన్నట్టుగా, వినపడదు అన్నట్టుగా, సీతయ్య వినపడదు అన్నట్టు ఆ సినిమాలు చెప్పిన డైలాగుల్లో ఇక్కడ ఏం చేశాడు, ఇంకా వెళ్ళిపోయాడు మనిషి ఇంక అంతే. సో నేను చెప్పేది మాత్రం మీరు వినాలి, అది కూడా స్క్రిప్ట్లో ఉన్నదే చెప్తా, ఆ స్క్రిప్ట్లో నాకు అర్థమైందే చెప్తా, దట్స్ ఇట్. ఎదుటి ఎవరున్నా కానీ అబ్బే నాకు అనవసరం. ఇదే నారా లోకేష్ యువగలం పాత్ర చేసిన మీకు బాగా గుర్తుంటే అడిగి మరి సాక్షి ఎక్కడ, TV9 ఎక్కడ, NTV ఎక్కడ అడిగి మరి ఆశ్రయించుకుంటా ఉన్నాడు ఆయన అయితే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో పెడితే ఆయన ఆస్థాన పండితులు, ఆస్థాన జర్నలిస్టులు ఉంటారు. వాళ్ళు ముందుగానే క్వశ్చన్ ఇస్తే అడుగుతారు, లేదంటే ఈ నేను చెప్తే అది వింటారు అంతే. ఆల్మోస్ట్ మ్యాక్సిమం రికార్డెడ్ వీడియోలో బయటకు వస్తుంటాయి కానీ ప్రెస్ మీట్లు అంటూ ఇప్పుడు మాత్రం దొరికేశాడండి. కనీసం అండి బేసిక్ కామన్ సెన్స్ కనుక ఉన్నట్టయితే దానియా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఆ రోజు ఈ పిల్లోడు 10 సంవత్సరాల పిల్లోడు తెలుసో తెలియక యాక్సిడెంట్ అయిందమ్మా, మనిషి చనిపోయి చాలా బాధాకరం అమ్మా, బట్ ఈ పిల్లోడిని హత్య కేసునట్టు పెట్టి లోపల ఎద్దామని చూస్తున్నారు, మానవత్వంతో ఈ పిల్లోడిని క్షమించండి అమ్మా, మీ కుటుంబానికి వాళ్ళ అందగా ఉంటారు, మా పార్టీ సపోర్ట్ ఉండిద్దమ్మా, మీకు ఏం కావాలో అడగండి అమ్మా, చిన్నపిల్లలు కదా వాళ్ళ భవిష్యత్తు మాదమ్మా, సో వాళ్ళకి ముందుగానే బ్యాంకులో ఇంత అమౌంట్ వేస్తామా, ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళు ఉంటారు, ఆ నెలలు మీకు ఇంత వచ్చేలా చేస్తామా, కేసు విత్డ్రా చేసుకోమ్మా, లేదా లోక్ అదాలతో రాజు కుదుర్చుకుందామా. ఇది కదండి మాట్లాడే పద్ధతి. నిజంగా సిదిరి అప్పలరాజు ఫ్యామిలీకి ఏదన్నా మేలు చేయాలని అనుకుంటే బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి కదా మాట్లాడాలి, అది చేయలా. అసలు మనకు తెలియదు, ఆ డిక్షనరీలో లేవు అసలు అవన్నీ. సో వీడియోలో మీకు ఏమర్థం అవుతుందండి, ఇంకా అసలు ఎవరన్నా కానీ కొంచెం నిదాలు ఉన్నటువంటి వాళ్ళు వైసీపీని దరిదాపులకు రాణిస్తారా? నాకు అనిపిస్తుంది కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. అసలు స్క్రిప్ట్ విషయంలో కావచ్చు, పరామర్శించే విషయంలో కావచ్చు, మొలకతో డుమ్మా కొట్టే విషయంలో కావచ్చు, ఆ రోడ్ల మీద ధర్నాలు నిరసనలు చేసుకునే వచ్చే విషయంలో కావచ్చు, పరామర్శిస్తూ రప్ప డైలాగులు వచ్చి ఇవన్నీ చూసి కంపరం పుట్టింది జనాలకైతే. వచ్చిన వాళ్ళు మొత్తం డబ్బులు ఇస్తే వచ్చిన వాళ్ళు బ్యాచ్, నో డౌట్, నాకు అదే అనిపించింది. ఇక ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొత్తం గమనించిన తర్వాత ఒకే ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఉంటాడు, మారడు. ఇక కూటమికి తిరుగులేదు, వైసీపీ లేవలేదు. అవునా కాదా మీరే చెక్ చేసుకుని కింద కామెంట్లో తెలియచేయండి. మరలా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకుండా ఎలా గనక ఉంటే వైసీపీ పాతలం కాదు కదా, డిజాపియర్, మాయమైపోయేది, అడ్రస్ కూడా ఉండదు. ఇక వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే కొంచెం ఆలోచించుకొని బాబోయ్ వద్దు బాబు ఈ పార్టీ అని వేరే పార్టీలోకి వెళ్తే రాజకీయంగా మనుగడ అనేది వాళ్ళకు ఉంటుంది, లేదంటే అది కూడా కష్టం.